ఈసీ మీద నాకెందుకో అనుమానం కొడుతోంది, డౌట్ కొడుతోంది. ఏదో చేశారు ఆంధ్రలో, ఇంత వ్యతిరేకత లేదు. గుంట నక్కలు మొత్తం ఏదో చేశారు అనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒకానొక స్ట్రాంగ్ మెయిన్ డౌట్‌ఫుల్ కామెంట్. ఈ కామెంట్‌ని దీనికి ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? మీ దగ్గర అందుకు తగిన సాక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా అని చూస్తే, ఈయనెవరో కాకుండా, ఈయన మాత్రమే కాకుండా ఇంకొకతను కూడా ఆయనెవరు అనేది మీరు వినండి ఒకసారి. కొన్ని బూతుల్లో ఒక్కోటి రాలే, అది ప్రాబ్లం. 22 మంది మా ఫ్యామిలీ మెంబర్ ఎవట్లేస్తే అవి కనబట్టలేదు. మురళీనగర్ కేపల్ ఈయన కూడా నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ అయినా మినిమం వేస్తారు కదా, అవి ఎలా మిస్ అయినాయి నాకు ఇప్పటికీ అర్థం కావట్లా అని అంటాడు. ఇకపోతే మీకు కొన్ని ఉదాహరణలు. ఈవీఎంనే మార్చేశారు, మడకశీరలో ఈవీఎం తారుమారు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 5 ఓట్లే ఉండడంతో అనుమానం, అభ్యంతరం చెప్పడంతో పక్కన పెట్టిన అధికారులు, చివరి 2 ముగిసేసరికి టీడీపీకి 285 ఓట్ల ఆధిక్యం, పక్కన పెట్టిన ఈవీఎం సంగతి లేవనెత్తిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, అది ఎంపీదని తేల్చి తీరిగ్గా అసెంబ్లీ ఈవీఎం తెచ్చిన అధికారులు, ఓపెన్ కానీ అసెంబ్లీ ఈవీఎం, వీవీప్యాట్ స్లిప్పులు లెక్కింపు, వైఎస్ఆర్సీపీకి 414 ఓట్లు, అసలు ఈ ఈవీఎం మారిపోవడం ఏంటి, అసెంబ్లీ ఈవీఎం ఓపెన్ కాకపోవడం ఏంటి, దీనిపై ఈసీని ఆశ్రయిస్తామన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, అనుమానంగా ఉన్న అభ్యర్థులు వారంలోగా ఫిర్యాదు చేసే అవకాశం, ఏ అభ్యర్థి నుంచైనా ఫిర్యాదు వస్తే 5% వీవీప్యాట్లు లెక్కేస్తారు, ఈ మేరకు గతంలో తీర్పునిచ్చిన సర్వోన్నత న్యాయస్థానం, ఇలాంటి సంఘటనలు ఇంకెన్ని జరిగాయో అన్న అనుమానాలు. విన్నారు? అయిపోయిందా? ఇంకోటి చూడండి. ఎన్నిక అవగానే చంద్రబాబు లోకేష్ చూడండి, ఇది భయంకరమైన స్కామ్ అవుట్ చేశారు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు, మన వాళ్ళు అర్జెంటుగా కోర్టుకి వెళ్ళాలి, వీవీప్యాట్ స్లిప్పులు లెక్కిస్తే ఈ స్కామ్ బయటకు వస్తుంది, మంగళగిరిలో ఏం జరిగిందో చూడండి అని ఒక ఉదాహరణ చెప్పారు. మంగళగిరిలో మొత్తం పోలైన ఓట్లు మొత్తం ఓట్లు ఉన్నవే 2,87,108 ఓట్లు అయితే, మంగళగిరిలో పోలైన ఓట్లు 2,27,390 అయితే, అందరి అభ్యర్థులకు వచ్చిన ఓట్లు 2,53,830 అయితే, అంటే ఈవీఎంలో వచ్చినవేమో 2,50,615, పోస్టులు వచ్చి 3,215, అనగా పోలైన ఓట్ల కంటే అందరి అభ్యర్థులకు వచ్చిన ఓట్లు కూడితే 2,26,440 ఓట్లు అధికంగా వచ్చాయి. ఈ 26,440 ఓట్లు ఎక్కువ ఎలా వచ్చాయి? వీవీప్యాట్ మిషన్ కౌంట్ చేసిన కౌంటర్లో అవుట్పుట్ మిషన్కి లెక్క ఎందుకు తేడా వస్తుంది? అందులో 26,000 ఓట్లు కంట్రోల్ అవుట్పుట్ మిషన్లో ఎలా ఎక్కువ వచ్చాయి? కూటమికి వచ్చిన అన్ని స్థానంలో ఇంత పెద్ద తేడా ఎలా సాధ్యం? ఎన్నిక కాగానే చంద్రబాబు, లోకేష్, పవన్ ఏ దేశం వెళ్ళారు? ఎందుకు వాళ్ళ పర్యటన అత్యంత రహస్యంగా ఉంచారు? ఎన్నికల తర్వాత కానీ, ఆఖరికి రిజల్ట్ తర్వాత కానీ వాళ్ళు ఎందుకు మీడియంతో ముందుకు రాలేదు? స్కామ్ బయటపడుతుందని భయపడుతున్నారా? వైఎస్ఆర్సీపీ సైనికులందరూ నిద్ర లేవండి. ఇది అసలు మీ దగ్గర ఇంకొకటి కూడా ఉందేమో, అది మాకు చెప్పండి అంటారేమో. ఓసారి మనం దీన్ని ఒకసారి ఇక్కడ ఒకసారి చూద్దాం ఉండండి. ఇప్పుడు మీరు ఇప్పటిదాకా ఇవి చూశారు, ఇంకో కొన్ని యూజ్ చూద్దాం మనం. వీడియోస్ ఇక్కడ ఈ వీడియోస్ చూస్తే మీకు కొన్ని విషయాలు అవగతమవుతాయి. చూడండి ఒకసారి, దీని సౌండ్ ఎక్కడ బాబు? ఇవన్నీ ఫ్యానుకి సంబంధించిన ఆ స్లిప్పులు, ఆ కాగితాలు. ఇకపోతే ఈవీఎం మిషన్ని ఎవ్వరు ఏం చేయలేదు, అవి చాలా జాగ్రత్తగా ఉన్నాయి అన్న వాళ్ళంతా ఈ విధంగా ఓపెన్ చేస్తున్నప్పుడు, ఆ సీల్ తీస్తున్నప్పుడు ఇలాంటి విజువల్స్, దృశ్యాలు ఎలా బయటకు వస్తాయి? వీటిని ఎవడు ఈ విధంగా తీసి వీటన్నిటిని బయటికి తీసి ఇవన్నీ ఎవరు ఈసీ పర్మిషన్ లేకుండా ఎలా ఆపుతారు? అసలు వీటిని చూడండి, ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి అనే దాని మీద ఇక్కడ మనకున్న ఎవిడెన్సులు, ప్రత్యక్షమైన సాక్ష్యాలు, వీటి మీద ఈసీ ఇక్కడ మనం ఇందాక ఒకటి మాట్లాడుకున్నాం, ఏంటది? దీనిలోనే చూస్తే అనుమానం ఉన్న అభ్యర్థులు వారం లోపల ఫిర్యాదు చేసే అవకాశం, ఏ అభ్యర్థి నుంచి అయినా ఫిర్యాదు వస్తే 5% వీవీప్యాట్లు లెక్కిస్తారు, ఈ మేరకు గతంలో తీర్పునిచ్చిన సర్వోన్నత న్యాయస్థానం, ఇలాంటి సంఘటనలు ఇంకెన్ని జరిగాయి? దీని మీద అసలు ఏంటి వీళ్ళంతా హౌ
హ్మ్. అసలు అందుకు ఆస్కారం ఉందా లేదా? గ్రౌండ్ లెవెల్‌లో ఎలాంటి విషయాలున్నాయి? ఆహ్, ఎలాంటి దీని మీద వివరాలు ఇవ్వడానికి స్కోప్ ఉంది? అసలు నిజంగా ఇది జరిగే అవకాశం ఉందా? లేదా? ఇలాంటి వీడియోలన్నీ ఎందుకు బయటపడ్డాయి? స్లిప్పులన్నిటిని వైసీపీకి సంబంధించిన స్లిప్పులన్నిటిని బయట పాడేసి వాటిని కౌంట్‌లోకి రాకుండా చేసిందెవరు? దీని వెనక ఎవరు ఎలాంటి చక్రం తిప్పారు? ఈసీ అనేది గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడే ఎందుకంత భయంకరమైన చర్చకి తెరలేచింది? ఈసీ మీద ఇక్కడి నుంచి టీడీపీ కంప్లెయింట్ చేసి, ఆ కంప్లెయింట్‌ని తీసుకుపోయి పురంధేశ్వరికి ఇస్తే హలో! 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 ఇప్పుడు ఈసీ ఇప్పుడు మీకు కొన్ని వీడియోలు, స్లిప్పులు బయటపడినట్టు, ఆ తర్వాత ఇవి క ఈ ఈవీఎంలని ఓపెన్ చేసినట్టు ఇవన్నీ కొన్ని కొన్ని దృశ్యాలు బయటపడ్డాయి కదా! ఇవన్నీ నిజమేనా? అయ్యే నిజమే చెప్తున్నారు మరి అందరూ. ఆ! ఏం జరిగుండొచ్చు? ఆ, ఏం జరగొచ్చు? ఇప్పుడు ఏమంటున్నానంటే, ఆ, ఇప్పుడు మీకు మంగళగిరిలో 26,440 ఓట్లు ఎక్కువ ఎలా వచ్చాయి? అన్ని ఓట్లు కలిపితే 2,53,830 ఓట్లవి. పోస్టల్ బ్యాలెట్‌లో 3,215 ఈవీఎంల ద్వారా పోలైన ఓట్లు 2,50,615 ఇవన్నీ ఎలా 26,000 ఓట్లు ఎలా ఎక్కువొచ్చాయి? దీనికి ఏదన్నా ఎనకాల జరుగుంటదా? మడకశిరలో కూడా ఇట్లాగా ఈవీఎంనే మార్చారు అని చాలామంది ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వైసీపీ అంతా ట్రోల్ చేస్తుంది ఏంటంటే ఈసీ మీద ఏదో డౌట్ కొడుతోంది. అవునవును అవును. దీని వెనక ఏదన్నా జరుగుండొచ్చా? ఆస్కారం ఉందా? మీరు ఒక క్షేత్రస్థాయిలో ఒక మీడియా పర్సన్‌గా మీరేం చెప్పదలుచుకున్నారు? అదే అందరికీ డౌట్ అదే. ఇప్పుడు ఒక మెజారిటీ అనేది అధికారంలో లేనప్పుడు కనీసం ఒక 60 సీట్లు వచ్చాయి. మరి ఎంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం 10, ఏంటి? 11 సీట్లకి ఎలా పరిమితమవుతారు? ఇంకా విచిత్రమైన విషయం ఏందంటే, అసలా 90,000 మెజారిటీ ఏంది? అసలు ఈ మెజారిటీలేంది? వీటి పరిస్థితి ఏంది? ఒక్కొక్కళ్ళ మెజారిటీ చూస్తే పిచ్చెక్కిపోతుంది. మీరు చూడండి. అసలు మామూలు మెజారిటీలు లేవు. అవునవును. ఆ! ఏంది గాజువాక భారీ మెజారిటీ. అవును. ఆ! గాజువాక పల్లా శ్రీనివాస్ 95,235, భీమిలి గంటా శ్రీనివాస్ 92,401, మంగళగిరి లోకేష్ 91,413, పెందుర్తి 81,870, నెల్లూరు 72,408. ఇప్పుడు ముస్లిం ఓట్లన్నీ ఏమైపోయినాయి నెల్లూరులో? మొత్తం ఇంగ్లీష్. తణుకు 72,121, కాకినాడ నానాజీ 72,040, రాజమండ్రి అర్బన్ ఏది ఆదిరెడ్డి సీను వాసు 71,000, పిఠాపురం పవన్ కళ్యాణ్ 70,000. ఏంది ఇవన్నీ ఎట్ట సాధ్యమైనవి? ఏదన్నా మొదలు జరుగుండొచ్చు వెనకాల. ఇప్పుడు పోయినసారి 2019లో గట్టిగా వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. మిగిలినవన్నీ 5 ఓట్ల తేడాతో పోయినోళ్ళు వచ్చినోళ్ళు ఉన్నారు కదా! ఇంత భారీ ఎత్తున వ్యతిరేకత ఉందనుకోవాలి. ఇప్పుడు గాజువాకలో సరే ఓకే. భీమిల్లో అవంతి శ్రీనివాస్ ఏం చేశాడు? మంగళగిరిలో లోకేష్‌కి అంత సాధ్యం ఎలా అయింది? నెల్లూరులో నారాయణ ఓట్లు ఆ విధంగా పడ్డాయంటే అక్కడున్న మైనారిటీ ఓట్లు కూడా పడలేదనా అర్థం? అవును. మైనారిటీలు కూడా కక్ష కట్టారా బీజేపీతో చేరిన టీడీపీ మీద? వాళ్ళకి చేతులు కలపాలని ఎలా అనిపించింది? అవును. ఇది ఏదో తేడా కొడుతుంది అనేది చాలా స్ట్రాంగ్‌గా ఓపెన్‌గా చాలామంది చేస్తున్న కామెంటు. ఈ కామెంట్ మీద మరి ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటది? ఇక్కడ గాని మనకు చెప్పినట్టు అనుమానం ఉన్న అభ్యర్థులందరూ మళ్ళీ మళ్ళీ రీకౌంటింగ్ కోరతారా? మడకశిరలో ఒక దగ్గర ఏమైందంటే అదే చెప్తారు. మడకశిరే ఈవీఎం తారమైంది. తెంగనమల కూడా ఒక ఈవీఎం ఏంటంటే ఎంపీది ఏదో ఈవీఎం తీసుకొచ్చారు. ఎమ్మెల్యే అది పొరపాటు, ఇది లెక్క వేరే, ఇది ఎమ్మెల్యేది, అది ఎంపీది అని చెప్పి తీసుకొచ్చారు. నేను లెక్క వేసిన తర్వాత అది ఎంపీది అని చెప్పారు. ఇది కాదని చెప్పి మళ్ళీ ఎమ్మెల్యే తీసుకొస్తే ఇంకా తక్కువ వచ్చాట. అది మడకశిరే. అది ఇందాకే దాని గురించి మాట్లాడుకున్నాం. వైసీపీ లెక్క ఇవి లెక్క వేస్తే అవి ఎక్కువ వచ్చాయట. అంటే ఏదో గ్యాంబ్లింగ్ జరిగింది అయితే. ఏదో
ఏదో జరిగినట్టే ఉంది మొత్తానికి, మొత్తం మీద ఈ భారీ ఎత్తున స్కామ్ ఏదో జరిగింది. జరిగింది. దీన్ని ఎవరు బాధ్యులు? ఎవరు దీన్ని కరెక్ట్ చేస్తారు? ఇప్పుడు జగన్‌ని కూడా ఢిల్లీకి పిలిపించారా అని అంటున్నారు. ఇప్పుడు జగన్‌ని కూడా ఢిల్లీకి పిలిపిస్తే అతన్ని ఏదన్నా నువ్వు ఆగు ఈసారికని అంటారా? అంటే పోయినసారి మోదీతో ఈ జగన్ ఉన్నాడు, అందుకోసమే 150 సీట్లు వచ్చాయని. ఈసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ వీళ్ళు జనసేన ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇన్ని సీట్లు వచ్చాయి అనేది వాళ్ళ ఇది. బీజేపీతో కలిసి వచ్చారు, బీజేపీ ఏదో చేస్తుంది పైనుంచి గ్యామ్లింగ్. మరి అదేదో ఆయనే చేసుకోవాలి కదా, ఆయన చేసుకోవాలని కూడా డౌట్. ఇప్పుడు రాష్ట్రాలలో ఇప్పుడు అట్ట కాదబ్బా, ఈయన నేను రీకౌంటింగ్ పోతాను అని జగన్మోహన్ రెడ్డి అడిగితే అందుకు ఒప్పుకునే అవకాశం ఉందా? అవును. ఇప్పుడు అమిత్ షా పిలిపించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఇంకా కూడా జగన్తో? అవును. ఏవో ఈసారికి నువ్వు ఊరుకో చూద్దాంలే అని ఏమన్నా అంటారా? ఇవన్నీ ఏదో చాలా మందికి డౌట్లు కొట్టి అనుమానాలు వచ్చి ఏదో ఈవీఎంలో ఏదో తేడా కొడుతుంది, వీవీప్యాట్లు ఎక్కిస్తే అసలు స్వరూపం బయటపడుతుంది అనేది చాలా మంది చెప్తున్న మాట. బాహుబలి అనుకున్నాడంతా బొక్క బోర్లో పడ్డారు. అసలు ఎందుకు పనికి రానోడంతా ఎగిరెగిరి పడుతున్నాడు. 6,000 ఓట్లతో గీత బయటపడుతుంది పిఠాపురంలో అన్నది కాస్త 70,000 అంటే అంచనాలకి అందట్లేదు అంటే ఆ అంచనాలు ఏంటి, ఎక్కడివి అనేది డౌట్గా ఉంది. మరి చూడాలి ఏం జరుగుద్దో. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ సార్. ఇదండి పరిస్థితి. దీని మీద ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, అసలు ఏం జరగబోతుంది తెలియాల్సి ఉంది. చూద్దాం.